హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నల్గొండ తెలుగు టెక్స్. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సైబర్ అటాక్ అనేది చాలా పెరిగిపోయింది ప్రెసెంట్. ఇప్పుడు నిన్న మన ర్యాన్సమ్ వేర్ అని, వనాక్రై అని, జుడీ మాల్వేర్, ర్యాన్సమ్ వేర్ అనేది దేనికి సిస్టమ్ దానికి, జుడీ మాల్వేర్ అనేది యాప్స్ గురించి, అంటే యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో జుడీ మాల్వేర్ అనేది వచ్చేస్తుంది. ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఫైర్ బాల్ అనేది ఒక యాంటీ అనమాట. ఇది ఏంటిదంటే ఓన్లీ బ్రౌజర్స్కి అనమాట. బ్రౌజర్ని ఇప్పుడు అన్నోన్ మెసేజెస్ వస్తుంటాయి, అంటే పాపప్స్, యాడ్స్, అవి క్లిక్ చేస్తుంటే ఏంటంటే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి వాళ్ళకి మన డేటా అనేది వెళ్ళిపోతుంటుంది, హ్యాక్ అవుతుంటుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అనమాట. ఇది లేటెస్ట్గా వీళ్ళు రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు దీనికి రెస్పాన్స్ అయ్యారు అనమాట. వాళ్ళు తెలుసుకున్నారనమాట. ఇది ఒక పెద్ద సైబర్ అటాకే, కాకపోతే ఇంకా ఎక్కడ జరగలేదు. కాకపోతే ఇది రావద్దంటే కొన్ని దీంట్లో పాటించాలన్నమాట. మెయిన్గా ఏంటంటే మన బుక్ మార్క్స్ ఉంటాయి కదా, మన బుక్ మార్క్స్ కానీ ఏమైనా అన్నోన్ లెక్క అవుపించినాయి అనుకో, అవి వెంబటే డిలీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే ఏమైనా బ్యానర్స్ కానీ, పాపప్స్ కానీ, యాడ్స్ కానీ, నోటిఫికేషన్స్ వచ్చినాయనుకో, అన్ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయిగా, అన్ట్రస్టెడ్ వెబ్సైట్ అనేది క్లిక్ చేయొద్దు అనమాట. అంటే అన్నోన్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అసలుకి వెబ్సైట్ అనేది బ్లింక్ కావన్నమాట, అలాంటివి క్లిక్ చేయొద్దు అనమాట. క్లిక్ చేసి ఆటోమేటిక్గా డేటా అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి, ఇలా మన డిఫాల్ట్ సెట్టింగ్స్ క్రోమ్ ఉంటాయి. క్రోమ్ అయినా, ఏ బ్రౌజర్ అయినా, సఫారీ అయినా, క్రోమ్ అయినా, ఫైర్ ఫాక్స్ అయినా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయినా, ఏ బ్రౌజర్ అయినా సరే కానీ దాని డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది చూసుకోవాలి మనం. అంటే ఏంటంటే హోమ్ పేజీ, సెర్చ్ ఇంజన్, బ్రౌజర్స్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, ప్లగిన్ ఇన్స్టాల్డ్, అవన్నీ చూసుకోవాలన్నమాట. ఏమైనా అన్నోన్ అనే లెక్క ఫౌండ్ అయినాయి అనుకో, అవి వెంబటే డిలీట్ చేయాలన్నమాట. అవి డిలీట్ చేస్తే అది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీన్ని ఇంకోటి, ఒకవేళ మనది డేటా అనే డేటా దాంట్లో ఫైర్ వాల్ అనే వైరస్ వచ్చిందనుకో, దాన్ని దాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే మన సిస్టంలో అప్డేటెడ్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. అప్డేటెడ్ యాంటీవైరస్ ఉందిగా, యాంటీవైరస్ అనేది అప్డేటెడ్ ఉండాలి. దాని ద్వారా కొద్దిగా మనం తీసేయచ్చు అనమాట, ఆ వైరస్ని తీసేయచ్చు. దానికి కొద్దిగా సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. ఎలాంటి అడ్వర్టైజెస్ కానీ ఇప్పుడు అన్నోన్ మెయిల్స్ వస్తున్నాయి అనమాట. రీసెంట్గా ఇది ఒక టాక్ అయిపోయింది అనమాట. రీసెంట్గా అన్నిట్లలో అన్నోన్ మెసేజెస్ ఉంటాయి, ఇది క్లిక్ చేయండి మీరు 50 రూపీస్ పొందుతారని అన్నోన్ మెసేజెస్ ఉంటాయి. అలాంటివి మాత్రం క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే డేటా అనేది కరెక్ట్ అవుతుంటుంది, వైరస్ అనేది సిస్టంలోకి వచ్చేస్తుంటుంది. మెయిన్గా ఏంటంటే ఇంటర్నెట్ బ్రౌజర్కి, క్రోమ్కి, నెక్స్ట్ ఇంకోటి సఫారీ, నెక్స్ట్ ఇంకోటి యూసీ బ్రౌజర్. ఇప్పుడు కొత్తగా వైరస్ వచ్చిందనమాట. ఇది వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిందనమాట. కానీ దీన్ని దీని ప్రజెంట్ ఈ న్యూస్ని కనుక్కుంది ఎవరంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా అనమాట, CERTIN అనమాట. ఇది లేటెస్ట్ అడ్వైజర్ ఇంటర్నెట్ యూజర్స్ వాళ్ళు ఇది లేటెస్ట్ న్యూస్ అనేది కనుక్కోరు అనమాట. యాంటీవైరస్ అప్డేటెడ్ ఉంటే మాత్రం మన సిస్టానికి ఎలాంటిది అవకాశం లేదు. కానీ బుక్ మార్క్స్ అయినా కానీ, ఎక్స్టెన్షన్, యాడ్స్, పాపప్స్ అయినా కానీ ఇవన్నీ ఒకసారి మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సలహా సూచన కామెంట్ రూపంలో తెలపండి.